రసాయన శాస్త్రంలో ఈరోజు అటామిక్ స్ట్రక్చర్ పరమాణు నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా లెసన్ వెళ్ళే ముందు మనం కొన్ని ఫండమెంటల్స్ కావాలి. వాట్ ఈజ్ ఆటమ్? పరమాణు అనగానేమి? పరమాణు అనగా అకార్డింగ్ టు డాల్టన్స్ ఆటమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ పార్టికల్. ఆటమ్ అనేది స్మాలెస్ట్ పార్టికల్. ఇట్ కెనాట్ ఫర్దర్ డివైడెడ్. చాలా సూక్ష్మమైనది. ఇట్ కెనాట్ ఫర్దర్ డివైడెడ్ అకార్డింగ్ టు what John Dalton. Atom is a smallest particle. It cannot further divided, but it will take part in the chemical bond formation. So here atoms of same element, suppose for example ఇది element, atoms of same element having same type of atoms. So here suppose for example sodium piece తీసుకుందాం. సోడియం పీస్లో ఇవన్నీ ఏముంటాయి? దీంట్లో సోడియం యాటమ్స్ ఉంటాయి. సోడియం పీస్లో సోడియం యాటమ్స్ ఉంటాయి. తర్వాత కాపర్ ఎలిమెంట్లో కాపర్ ఏముంటాయి? కాపర్ పీస్లో కాపర్ యాటమ్స్ ఉంటాయి. అంటే దీనికి ఒక రకమైన నేచర్ ఉంటుంది, దీనికి ఇంకొక రకమైన నేచర్ ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ? ఆటమ్స్ ఆఫ్ అకార్డింగ్ టు జాన్ డాల్టన్స్ ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్, ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీస్, ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. సపోజ్ ఇక్కడ మనం సోడియం పీస్ని తీసుకుందాం, వాటర్లో వేద్దాం. ఇమీడియట్లీ వాట్ హ్యాపెన్? ఎక్స్ప్లోజన్, విస్ఫోటనం జరుగుతుంది ఇక్కడ. ఎందుకు? ఇది హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్. దీని యొక్క రియాక్టివిటీ అనేది ఎక్కువగా, కాబట్టి వాటర్లో వేసేసరికి ఇమీడియట్గా ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. సపోజ్ కాపర్ పీస్ని తీసుకెళ్ళి మనం వాటర్లో వేద్దాం, ఏమవుతుంది? నీటి అడుగు భాగాన వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? ఇది వాటితోని రియాక్షన్ అనేది తక్కువ. ఎందుకు? దీనికి రియాక్టివిటీ తక్కువ, దీని రియాక్టివిటీ ఎక్కువ. అంటే వాటిలో ఉన్న పరమాణువుల యొక్క ధర్మాలు వేరు, వీటి యొక్క పరమాణువుల యొక్క ధర్మాలు వేరు. అకార్డింగ్ టు జాన్ డాల్టన్ ఏం చెప్పిండు? ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీస్, ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, వేరు వేరు వాటి పరమాణువుల యొక్క ధర్మాలు వేరువేరుగా ఉంటాయన్న విషయాన్ని మనకు జాన్ డాల్టన్ చెప్పినాడు. ఇంకేం చెప్పినాడు? అకార్డింగ్ టు జాన్ డాల్టన్ ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ పార్టికల్. అది చిన్నది కావచ్చు, కానీ ఇట్ విల్ టేక్ పార్ట్ ఇన్ ద కెమికల్ బాండ్ ఫార్మేషన్ అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, atom is a smallest particle. It cannot further divided according to John Dalton, but according to J.J. Thomson, Rutherford, James Chadwick, Sommerfeld. So from their respective experiment, they concluded that atom contains 3 subatomic particles. They are electrons, protons and neutrons. అయితే ఇక్కడ అకార్డింగ్ టు వాట్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ ఎక్స్పెరిమెంట్స్ దే ఆర్ కంక్లూడెడ్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్. ఫ్రమ్ cathode ray discharge tube experiment, James Chadwick, from their respective experiment, he concluded that some negatively charged particles are produced from cathode. These rays are made up of small particles. They are known as electrons అని చెప్పడం జరిగింది. So next, from discharge tube experiments,
So here some invisible rays at high voltage and low pressure, some invisible rays are produced from anode to cathode. These rays are negatively charged and చెప్పడం జరిగింది. So here like that, from their respective experiments, atom contains 3 subatomic particles అని చెప్పడం జరిగింది. They are electrons, protons and neutrons అని చెప్పడం జరిగింది. So here neutrons and protons are present in the nucleus. Electrons are revolve round the nucleus in a closed circular path. So here they are called, so this is the center of the atom. So here it is known as what? A nucleus. So here neutrons and protons are called nucleons. So this is called nucleons, this is called nucleus, and here electrons are revolved around the nucleus in a closed circular path. So here how these electrons and protons and neutrons are arranged in an atom, అది ఏ విధంగా ఈ ఎలక్ట్రాన్స్ని ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని అరేంజ్ చేశారు. జేజే థామ్సన్ అటామిక్ మోడల్. జేజే థామ్సన్ try to explain the position of electrons, protons and neutrons. So here అతను ఏం చేసినాడు, జేజే థామ్సన్ ఒక వాటర్ మిల్లర్ని తీసుకున్నాడు. వాటర్ మిల్లర్ని తీసుకొని దాన్ని 2 భాగాలుగా చేసినాడు. చేసి దాంట్లో ఉండే గుజ్జును, రెడ్ కలర్ పల్ప్ని అతను ప్రోటాన్స్గా, దాంట్లో ఉండే రెడ్ బ్లాక్ సీడ్స్ ఆర్ కంపేర్డ్ విత్ ఎలక్ట్రాన్స్గా అతను చెప్పడం జరిగింది. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి, ప్రోటాన్లు ఎలా ఉంటాయి, ఏ విధంగా అమరి ఉంటాయి అన్న విషయాన్ని ఒక పుచ్చకాయని వాటర్ మిలన్ని తీసుకొని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. దానిలో ఉండే స్మాల్ బ్లాక్ కలర్డ్ సీడ్స్ ఆర్ కంపేర్డ్ విత్ ఎలక్ట్రాన్స్ అని, అక్కడ ఉండే రెడ్ కలర్డ్ పల్ప్ని ప్రోటాన్స్ అని అనడం జరిగింది. అతని ప్రకారము ఎలక్ట్రాన్ల యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్లతో సమానము. అంటే ఏంటి, ఇక్కడ charge of protons is equals to charge of what? Electrons. కాబట్టి electrically neutral. The charge of atom is electrically neutral. ఎందుకోసం అంటే దీని యొక్క ఛార్జ్ ఈక్వల్ కాబట్టి, సో ఆటమ్ ఛార్జ్, టోటల్ ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని చెప్పినాడు. సో అంతేకాకుండా సో హియర్ ఇక్కడ అతను చెప్పింది ఓకే, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ గురించి చెప్పినాడు. కానీ కొంతమంది విభేదించడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్, ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్. ఒకవేళ ఈ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు పక్కపక్కన ఉన్నట్టయితే వాటిని ఒకదానికొకటి ఢీకొని ఆ ఆటమ్ అనేది కొలాప్స్ అవుతుంది. మరి ఆటమ్ కొలాప్స్ అయినప్పుడు సో దెర్ ఇస్ నో మ్యాటర్. మరి మ్యాటర్ లేకపోతే యూనివర్స్ లేదు. మరి ఆ విధంగా ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఆర్ కొల్లాయిడ్ విత్ ప్రోటాన్స్, టోటల్ ఆటమ్స్ ఆర్ కొలాప్స్ అయినప్పుడు దెర్ ఇస్ నో ఆటమ్, దెర్ ఇస్ నో మ్యాటర్, దెర్ ఇస్ నో యూనివర్స్. కమాన్ టెల్ మీ జేజే థామ్సన్ అని ఆ రోజుల్లో దిస్ వన్ ఆఫ్ ద డిఫెక్ట్ అని చెప్పడం జరిగింది. సో he unable to explain how electrons are shielded from protons. ఏ విధంగా భేదపరచబడింది, న్యూట్రల్ కాకుండా ఆ ఆటమ్ ఎలా ఉందన్న విషయానికి ఆ రోజుల్లో జేజే థామ్సన్ చెప్పలేకపోయినాడు. సో దిస్ ఈస్ కాల్డ్ జేజే థామ్సన్ అటామిక్ మోడల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్లమ్ పుడ్డింగ్ మోడల్ అంటారు.
బట్ ఇట్ ఈస్ నాట్ అ వాటర్ మిలన్ మోడల్. కొంతమంది వాటర్ మిలన్ మోడల్ అంటారు, కానీ వాటర్ మిలన్ మోడల్ కాదు. వాటర్ మిలన్తోని అతను కంపేర్ చేశాడు. ఒక వాటర్ మిలన్ తీసుకొని ఏ విధంగా ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఏ విధంగా ప్రోటాన్లు ఉంటాయి అనే విషయాన్ని అతను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం మనకు జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ జేజే థామ్సన్ అటామిక్ మోడల్. రూథర్ఫర్డ్స్ ఆల్ఫా రే గోల్డ్ ఫాయిల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ రూథర్ఫర్డ్ అనే సైంటిస్ట్ ఆల్ఫా రేస్ని ఒక సన్నని రేకు గుండా పంపించినట్టయితే ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని రూథర్ఫర్డ్ ఆల్ఫా రే గోల్డ్ ఫాయిల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే దీన్ని చూసినట్టయితే మనకు ముఖ్యంగా ముందు ఒక లెడ్ బాక్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ రేడియంని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ నుండి న్యాచురల్లీ ఆల్ఫా రేస్, బీటా రేస్ అండ్ గామా రేస్ 3 రేస్ విడుదల కావడం జరుగుతుంది. అయితే రూథర్ఫర్డ్ సైంటిస్ట్ ఓన్లీ ఆల్ఫా రేస్ని మాత్రమే అతను తీసుకొని ఒక గోల్డ్ ఫాయిల్ సన్నని పూత కలిగిన రేకు గుండా అతను ప్రవేశపెట్టడం జరిగింది. దాని వెనకాల జింక్ సల్ఫైడ్ స్క్రీన్ పెట్టడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ రేస్ ఆ రేస్ గుండా వెళ్ళి మన జింక్ సల్ఫైడ్ స్క్రీన్కి తగిలిందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి ఇక్కడ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ పెట్టిండు. అయితే ముందుగా మనం ఈ ఆల్ఫా రేస్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ ఆల్ఫా రేస్ ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్. మనం ఇక్కడ చూసినట్టయితే 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ అండ్ 4 యూనిట్స్ ఆఫ్ మాస్గా మనం చెప్పడం జరుగుతుంది. ఆల్ఫా రేస్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ అండ్ 4 యూనిట్స్ ఆఫ్ మాస్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే దే ఆర్ ఈక్వల్స్ టు హీలియం 2 4, కానీ ఇక్కడ 2 ప్లస్ హీలియం అయాన్. ఎందుకోసం అంటే ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్, సో ఇట్ ఈస్ ఆల్సో కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్, ఇట్ కంటైన్స్ 4 యూనిట్స్ ఆఫ్ మాస్. సో కాబట్టి ఇక్కడ ఆల్ఫా రేస్ ఆర్ ఈక్వల్స్ టు డబుల్లీ చార్జ్డ్ హీలియం అయాన్గా మనం చెప్పుకోవచ్చు. సో హియర్ ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్, ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ ప్రోటాన్స్ and it contains 4 units of mass and it also contains 4 units of mass. అయితే పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఇలా అడుగుతాడు, ఆల్ఫా రేస్ ఆర్ ఈక్వల్స్ టు డబుల్లీ చార్జ్డ్ హీలియం అయాన్స్ ఆర్ నాట్. అప్పుడు నువ్వు చెప్పాలి ఎస్ ఇట్ ఈజ్ ఈక్వల్. మరి ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ఆల్ఫా రేస్ ఆర్ ఈక్వల్స్ టు హీలియం ఆటమ్ ఆర్ నాట్. సో ఆల్ఫా రేస్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు హీలియం ఆటమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, మనం చాలా జాగ్రత్తగా మనము దీన్ని గమనించాల్సి ఉంటుంది. సో ఆల్ఫా రేస్ 2 4. సో హియర్ ఆల్ఫా రేస్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు హీలియం ఆటమ్. మరి హీలియం అయాన్కి హీలియం ఆటమ్కి మధ్య గల సంబంధం ఏమిటి అంటే హీలియం ఆటంలో 2 ఎలక్ట్రాన్లు, 2 ప్రోటాన్లు మరియు 2 న్యూట్రాన్లు ఉంటాయి. కానీ దీంట్లో 2 ప్రోటాన్లు, 2 న్యూట్రాన్లు మాత్రమే ఉంటాయి. అంటే దీంట్లో ఎలక్ట్రాన్లు నెగిటివ్లీ అంటే నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్లు దీంట్లో నుండి తీసివేయబడ్డాయి, ఎలిమినేట్ చేయబడ్డాయి. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఆల్ఫా రేస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ఏంటంటే ఈ ఆల్ఫా రేస్ అనేవి పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఆల్ఫా ఛార్జ్ కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు హీలియం అయాన్తో సమానము అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుస్తుంది. అయితే కానీ ఇక్కడ చూసినట్టయితే హీలియం ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. helium atom is electrically neutral, but here helium ion is positive charge. అంటే ఆల్ఫా చార్జ్ పాజిటివ్ కాబట్టి ఇది కూడా
పాజిటివ్ ఛార్జ్. సో ఆ విధంగా హీలియం అయాన్తోని పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అని చెప్పడం జరిగింది. సో హియర్ ఆల్ఫా రేస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. Finally, alpha rays are positively charged. Now, Rutherford exposed alpha rays on gold foil sheet. సో దీనిపైన ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దాని వెనకాల ఏం పెట్టిండు, జింక్ సల్ఫైడ్ పూతను రేకును పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ రేస్ దీని గుండా ప్రవహించి ఆ తర్వాత దానికి కొల్లాయిడ్ కావాలి. కొల్లాయిడ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఆ పొజిషన్ డార్క్ అండ్ నల్లగా అవుతుంది. అంటే దీని గుండా వెళ్తుందా లేదా అని తెలుసుకోవడానికి మన జింక్ సల్ఫైడ్ స్క్రీన్ పెట్టిండు. అయితే ఈ రూథర్ఫర్డ్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ హీ అబ్జర్వ్ దట్, ఏమి పరిశీలించిన విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఆల్ఫా రేస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ ఆన్ గోల్డ్ ఫాయిల్ షీట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ త్రూ దట్ షీట్. ఇక్కడ ఏం జరిగింది, ఎక్కువగా మనకు ఆల్ఫా రేస్ ఆ యొక్క రేకు గుండా వెళ్ళడం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసినట్టయితే సమ్ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ ఎట్ స్మాల్ యాంగిల్స్. ఇక్కడ చూసినట్టయితే కొన్ని మనకు ఈ విధంగా ఏంటి, సమ్ ఆర్ డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్. అంటే కొన్ని మనకు ఇలా స్మాల్ యాంగిల్స్లో, కొన్ని లాంగ్ యాంగిల్స్లో అవి రిఫ్లెక్ట్ కావడం జరిగింది. మరి ఇంకేం అబ్జర్వ్ చేసినాడు, థర్డ్ పాయింట్ చూసినట్టయితే సమ్ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్ బ్యాక్ ఇన్ దేర్ పాత్. అవి వెళ్ళి దానికి కొల్లాయిడ్ అయితే మనకు బ్యాక్ వస్తాయి. ఆ విషయాన్ని కూడా మనకు గమనించడం జరిగింది. బౌన్స్ బ్యాక్ ఇన్ దేర్ పాత్. సో ఈ విధంగా మనకు 3 అతను పాయింట్స్ పరిశీలించడం జరిగింది. నెంబర్ 1, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ త్రూ దట్ షీట్. నెంబర్ 2, సమ్ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్. అండ్ ఫైనల్లీ సమ్ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్ బ్యాక్ ఇన్ దేర్ పాత్. ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్, సో దీస్ అబ్జర్వేషన్స్ వల్ల రూథర్ఫర్డ్ ఏం కంక్లూడ్ చేసిండు అంటే మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ టు దట్ షీట్. అంటే అన్నీ వెళ్ళిపోయినాయి. అంటే ఏంటన్నట్టు, ఇట్ కంటైన్స్ లార్జ్ ఎంప్టీ స్పేస్. సో మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ టు దట్ షీట్ అంటే ఏంటన్నట్టు, ఇట్ కంటైన్స్ లార్జ్ ఎంప్టీ స్పేస్. సో దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ టు దట్ షీట్. అంటే ఫైనల్లీ కంక్లూడెడ్ దట్ ఆటమ్ కంటైన్స్ లార్జ్ ఎంప్టీ స్పేస్. ఆటంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఈ ఆల్ఫా రేస్ అనేవి చొచ్చుకుపోయాయన్న విషయాన్ని అతను చెప్పడం జరిగింది ఫస్ట్ పాయింట్గా. సెకండ్ పాయింట్ చూసినట్టయితే సమ్ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్. అంటే ఈ ఆల్ఫా రేస్ పాజిటివ్ ఛార్జ్, ఈ ఆల్ఫా రేస్ పాజిటివ్ ఛార్జ్. అంటే ఏమైంది, ఇక్కడ ఆల్ఫా రేస్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి సెంటర్లో ఇక్కడ సమ్ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్ అని మనం ఎలా చెప్పుకుంటున్నాము అంటే ఏదో ఒక రకమైన పాజిటివ్ ఛార్జ్ సెంటర్లో ఉండడం వల్ల ఆ పాజిటివ్ ఛార్జ్ రిపెల్ అయిపోయి మనకేమైంది, ఇక్కడ ఈ విధంగా రిపెల్ కావడం జరిగింది. అంటే ఏంటన్నట్టు, ఈ యాటంలో ఏదో ఒక రకమైన పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఈ ఆల్ఫా రేస్ పాజిటివ్ ఛార్జ్కు రిపెల్ కావడం వల్ల అది రిపెల్ అవుతుందన్న విషయాన్ని సెకండ్ పాయింట్గా చెప్పడం జరిగింది. అంటే ఫైనల్లీ కంక్లూడెడ్ దట్ ఆటమ్ కంటైన్స్ వన్ సెంటర్ దట్ ఈజ్ ఎ పాజిటివ్లీ ఛార్జ్ అనే విషయాన్ని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా సెకండ్ పాయింట్ వల్ల రూథర్ఫర్డ్ చెప్పడం జరిగింది. అయితే థర్డ్ పాయింట్ ఏంటంటే సమ్ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్ బ్యాక్. అతను వెళ్ళి కొల్లాయిడ్ అయ్యి మళ్ళీ వస్తుంది. అంటే ఏంటన్నట్టు, ఇక్కడ ఆటమ్ ఇజ్ ఏ వాటర్ హై డెన్సర్. ఆటమ్ ఇజ్ ఏ హై డెన్సర్ అండ్ హార్డ్. సో దట్ ఈస్ వై దే బౌన్స్ బ్యాక్ ఇన్ దేర్ పాత్. అంటే ఫైనల్గా అతను ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం చేసిండు అంటే ఆటమ్కి ఒక సెంటర్ ఉంటుందని, అది పాజిటివ్ ఛార్జ్లో ఉంటుందని,
దాని డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని రూథర్ఫర్డ్ ఆల్ఫా రే గోల్డ్ ఫాయిల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు చెప్పడం జరిగింది. అంటే రేపు పొద్దుగాల పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మనకి ఇలా అడుగుతాడు. సో హియర్ హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ ఆఫ్ యాటమ్? పరమాణువులో కేంద్రకాన్ని గుర్తించింది ఎవరు? ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా దీన్ని మనం కంక్లూడ్ చేశారు అంటే అప్పుడు మీరు ఏం చెప్పాలి? రూథర్ఫర్డ్స్ ఆల్ఫా రే గోల్డ్ ఫాయిల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా రూథర్ఫర్డ్ అనే సైంటిస్ట్ కేంద్రకాన్ని ఈ విధంగా మనము కనుగొనడం జరిగిందనే విషయాన్ని మనకు చెప్పాలి. తర్వాత ఇంకో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు. ఆల్ఫా రేస్ అనేటివి హీలియం యాటంతో సమానమా కాదా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? నువ్వు కాదు అని చెప్పాలి. మరి దేంతో సమానము? ఈ ఆల్ఫా రేస్ అనేటివి డబుల్లీ చార్జ్డ్ ఆఫ్ హీలియం అయాన్తో సమానం అన్న విషయాన్ని మీరు చెప్పాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్కవరీ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకోసం అంటే దీనిలో ఉన్న కేంద్రకాన్ని కనుక్కున్నాడు కాబట్టి డిస్కవరీ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్ అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. Rutherford atomic model is also known as planetary atomic model. According to Rutherford's atomic model, mostly atoms are hollow. Mostly atoms are hollow. Second point, atom contains naturally 3 subatomic particles. They are electrons, protons and neutrons. Here neutrons and protons are present at the center. They are known as nucleons. Neutrons and protons are present at the center. They are known as nucleons. So here ila question అడగొచ్చు. Protons are, nucleus is a positively charged. Why అని అడగొచ్చు. Protons, nucleus is a positively charged. Why అని అడగొచ్చు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? Protons are positively charged and neutrons are neutral. So that is why protons charge is nothing but nucleus charge. అప్పుడు న్యూక్లియస్ is a positively charged అంటే ధనాత్మకం అని మనం చెప్పాలి. సో నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్. ఆ ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల చుట్టూ అంటే ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఒక గోళాకృతిలో తిరుగుతూ ఉంటాయి. ఇన్ ఎ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్ లైక్ ప్లానెట్స్ రివాల్వ్ రౌండ్ ద సన్ అని చెప్పిండు. అంటే ఆ ప్లానెట్స్ ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటాయో కక్షలో భూమి చుట్టూ. సో హియర్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్. అంటే హియర్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ లైక్ ప్లానెట్స్ రివాల్వ్ రౌండ్ ద సన్. ఆ సూర్యుని చుట్టూ ఏ విధంగా ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయో సో ఆ విధంగా ఈ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్ అనే విషయాన్ని చెప్తాడు. So this model is also known as planetary atomic model. ఎందుకోసం అంటే దాంతో కంపేర్ చేశాడు కాబట్టి ప్లానెటరీ అటామిక్ మోడల్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు మన క్వశ్చన్, ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ వై అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి హియర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ప్రోటాన్స్ ఈ ఎలక్ట్రాన్లతో సమానం కాబట్టి ద నెట్ ఛార్జ్ ఆఫ్ ఆటమ్ ఈజ్ న్యూట్రల్ అని చెప్పాలి. అంటే ఆ విధంగా ఈ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు సమానం కాబట్టి సో దట్ ఈస్ వై ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్ అని చెప్పడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏం చెప్పినాడంటే హియర్ electrons are attracted by the protons.
ఎందుకోసం అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి, ప్రోటాన్స్ అనే న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి న్యూక్లియస్ ఇస్ ఏ పాజిటివ్లీ ఛార్జ్ కాబట్టి ఆ ప్రోటాన్స్ అట్రాక్ట్ చేయబడతాయి. ఒకదానికొకటి అట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ వెళ్ళి న్యూక్లియస్లో పడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాడు ఈ పాయింట్లో అతను, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఆర్ ఈక్వల్. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్ ఇవి రెండు ఒకదానికొకటి. అంటే మనము ఒక బకెట్ను తీసుకెళ్ళి బకెట్లో వాటర్ను అలా తిప్పామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఈ హ్యాండ్ కాస్త లాగడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఆ బకెట్ను బయట నుండి ఎవరో లాగుతున్నట్టు ఉంటుంది. దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవి రెండు సమానం కాబట్టి అవి ఆ బకెట్ అనేది మనకు తేలికగా తిరుగుతూ ఉంటుంది. అలానే ఈ ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అంటే ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవి రెండు సమానం కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్ అని చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్, సో ఈ విధంగా అతను టోటల్ ఫైనల్లీ హీ కంపేర్డ్ హిస్ అటామిక్ మోడల్ విత్ అ సోలార్ సిస్టమ్. ఈ విధంగా అతను మోస్ట్లీ ఆటమ్స్ ఆర్ హాలో అని, దాని తర్వాత న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్, దే ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్ అని, తర్వాత పోతే ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్ లైక్ ప్లానెట్స్ రివాల్వ్ రౌండ్ ద సన్ అని. దిస్ మోడల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్లానెటరీ అటామిక్ మోడల్ అని. తర్వాత centripetal as well as centrifugal force, these two forces are equal, so that is why electrons are revolve round the nucleus in a closed circular path ani. So here atom is electrically neutral ani. ఆ విధంగా ఎవరు రూథర్ఫర్డ్ అనే సైంటిస్ట్ మనకు రూథర్ఫర్డ్ based on Rutherford All-Frey Goldfoil scattering experiment, he tried to explain the geometrical address of electrons, protons and neutrons. ఇతను అటామిక్ మోడల్ ఇచ్చినాడు, బట్ హియర్ వాట్ హ్యాపెండ్, సమ్ డిఫెక్ట్స్. హీ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్. వేరే సైంటిస్టులు చేసిన ఎక్స్పెరిమెంట్స్కి ఆ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయలేకపోయిండు. ఏంటది? సో డిఫెక్ట్స్ చూసినట్టయితే ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్, ఓకే, బట్ అకార్డింగ్ టు క్లాసికల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్, if electrons revolve round the nucleus, it loses energy continuously. ఒకవేళ ఈ యొక్క ఎలక్ట్రాన్లు ఎనర్జీ కోల్పోతే దీనికి దగ్గరగా వచ్చి అండ్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్ అండ్ ఆటమ్స్ ఆర్ కొలాప్స్. అలా తిరిగి ఆ న్యూక్లియస్లో పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏమైంది? ఆటమ్స్ ఆర్ కొలాప్స్. మరి ఆటమ్స్ ఆర్ కొలాప్స్ అయినప్పుడు ఆటమ్ లేదు, మ్యాటర్ లేదు, యూనివర్స్ లేదు. కమాన్ ఎక్స్ప్లెయిన్ రూథర్ఫర్డ్ అని చెప్పేసి కొంతమంది సైంటిస్ట్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్, అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. ఇకపోతే సెకండ్ డిఫెక్ట్ ఏంటంటే ఈ కంపేర్డ్ హిస్ అటామిక్ మోడల్ విత్ సోలార్ సిస్టమ్. అది కూడా కొంతమంది సైంటిస్టులు వన్ ఆఫ్ ద డిఫెక్ట్గా చెప్పడం జరిగింది. కాబట్టి he tried to explain, Rutherford tried to explain the geometrical address of electrons, protons and neutrons, but he failed to explain 2-3 points. దీని తర్వాత based on Rutherford's atomic model, next అతను Niels Bohr tried to explain the atomic model. He also tried to explain the geometrical address of electrons, protons and neutrons. అది ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం నెక్స్ట్ నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నీల్స్ బోర్స్ ఆఫ్ అటామిక్ మోడల్. బోర్స్ అటామిక్ మోడల్ based on Rutherford's atomic model, Bohr's try to explain the geometrical address of electrons, protons and neutrons. The main postulates of Bohr's atomic model are: number 1, first point,
Neutrons and protons are present in the nucleus. They are known as nucleons. ఏంటి ఫస్ట్ పాయింట్? న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్, దే ఆర్ నోన్ యాజ్ న్యూక్లియాన్స్. సెకండ్ పాయింట్, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్. కేంద్రకం చుట్టూ ఈ ఎలక్ట్రాన్లు ఒక గోళాకారంలో తిరుగుతూ ఉంటాయి, ఒక వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ వృత్తాకారంలో తిరిగే వాటిని, ఇలాంటి వృత్తాకారంలో తిరిగే ఎలక్ట్రాన్ల యొక్క సర్క్యులర్ పాత్ని ఏమంటారు? ఆర్బిట్ అంటారు. లేదంటే దీన్ని ఏమంటాడు? షెల్ అంటాడు. అంటే ఆర్బిట్ అంటే ఏంటి? కక్ష అంటే ఏమిటి? ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ క్లోజ్డ్ అండ్ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్ కాల్డ్ ఆర్బిట్ ఆర్ షెల్ అని అంటాడు. సో ఇక్కడ మనకు ఆర్బిట్స్ని థర్డ్ పాయింట్లో చూసినట్టయితే ఆర్బిట్స్ ఆర్ డినోటెడ్ బై ఎన్. దీన్ని ఫస్ట్ ఆర్బిట్ అని, దీన్ని సెకండ్ ఆర్బిట్ అని, థర్డ్ ఆర్బిట్ అని, ఫోర్త్ ఆర్బిట్ అని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ n = 1 అనుకోండి, అది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, సో ఆన్. అంటే ఆర్బిట్ని మనము n అనే స్మాల్ లెటర్తోని డినోట్ చేస్తాం. n = 1 అంటే ఫస్ట్ ఆర్బిట్ అని, n = 2 అంటే సెకండ్ ఆర్బిట్ అని, n = 3 అంటే థర్డ్ ఆర్బిట్ అని, n = 4 అని ఫోర్త్ ఆర్బిట్ అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా వీటిని ఇంగ్లీష్ లెటర్స్లో కూడా మనం డినోట్ చేయొచ్చు. ఎలా అంటే K, L, M, N అని మనం చెప్పడం జరుగుతుంది. K, L, M, N అని చెప్పడం జరుగుతుంది. K అంటే ఫస్ట్ షెల్, L అంటే సెకండ్ షెల్, M అంటే థర్డ్ షెల్, n = 4 అంటే మనకు n షెల్గా మనం పరిగణించుతాం. అయితే ఈ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనడానికి బోర్స్ అనే సైంటిస్ట్ బై అప్లయింగ్ 2n² ఈక్వేషన్, మనము 2n² ఈక్వేషన్ సూత్రంను ఉపయోగించి ఏ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ నిర్ధారించుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు 2 × 1² ఇప్పుడు n = 1 అనుకోండి. సపోజ్ n = 1 అనుకోండి ఇక్కడ, అంటే 2 × 1² = 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు n = 2 అంటే ఏమవుతుంది? 2 × 2² అంటే ఇప్పుడు ఏమైంది? 8 ఎలక్ట్రాన్స్. ఇఫ్ n = 3, 2 × 3² 18 ఎలక్ట్రాన్స్. అయితే n = 4 అనుకుంటే 2 × 4². సో లైక్ దిస్ 2, 8, 18, 32 ఎలక్ట్రాన్స్. సో ఆ విధంగా 2n² యొక్క ఫార్ములాను ఉపయోగించి ఆ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయనే విషయాన్ని నీల్స్ బోర్ అనే సైంటిస్టు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇక్కడ పోతే ఇక్కడ 2, 8, 18, 32 ఎలక్ట్రాన్స్గా మనం చెప్పడం జరిగింది. అంటే రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఇలా అడగొచ్చు, 1వ కక్ష లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, 2వ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, 3వ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, 4వ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు క్వశ్చన్స్ అడగొచ్చు. లేదంటే వాళ్ళు ఎల్ అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి? ఇక్కడ 2, దీంట్లో 8 ఎలక్ట్రాన్స్, దీంట్లో 18, దీంట్లో 32 ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు ఇక అడుగుతుంటాడు ఎల్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, అప్పుడు నువ్వు చెప్పాలి 8. సపోజ్ ఎన్ షెల్లో లేకపోతే ఎన్ ఆర్బిట్లో షెల్ కానీ లేకపోతే ఆర్బిట్ కానీ అంటాడు, లేకపోతే కక్ష కానీ అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి ఫోర్త్ n = 4, n = 4లో ఎన్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, అప్పుడు 32 ఎలక్ట్రాన్స్. సో ఆ విధంగా వాటిని 1, 2, 3, 4 అని చెప్పచ్చు. లేదంటే K, L, M, N కూడా మనకు సూచించడం జరుగుతుంది.
సో ఈ విధంగా 2n² ఫార్ములాని ఉపయోగించి ఆ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయనే విషయాన్ని మనము నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ మనకు చెప్పడం జరిగింది. సో లైక్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్. మనం 5th పాయింట్ చూసినట్టయితే ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఒక వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఓకే, అతను బేస్డ్ ఆన్ రూథర్ఫర్డ్ డిఫెక్ట్స్ నీల్స్ బోర్ సైంటిస్ట్ ఏం చెప్పిండంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ బట్ దే ఆర్ ఇన్ ఏ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్. అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్లు ఎనర్జీని ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. అంటే ఏమిటి? ఆ కక్షకు ఉండవలసిన ఎనర్జీ దానికి మాత్రమే ఉంటుంది, అది ఇవ్వడం కానీ కోల్పోవడం కానీ జరగదు. దే ఆర్ నోన్ యాజ్ ఎనర్జీ లెవెల్స్, దే ఆర్ నోన్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్. వాటిని స్థిర కక్షలు అంటారు. స్థిర కక్షలు అంటే ఏమిటి? వాటి ఎలక్ట్రాన్లు ఇవ్వడం కానీ ఎలక్ట్రాన్ ఎనర్జీని ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. అంటే ఈ ఎనర్జీ ఇది ఒక వృత్తాకార కక్షలో ఇలానే తిరుగుతూ ఉంటుంది, ఎనర్జీని ఇవ్వదు తీసుకోదు. అంటే ఒక కాన్స్టెంట్ ఎనర్జీ అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అనొచ్చు, స్థిర కక్షలు అనొచ్చు. రేపు పొద్దున స్థిర కక్షలు అనగానే ఏమి అంటాడు అంటే ఒక కక్ష ఎనర్జీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు, అది కాన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది. వాటిని స్థిర కక్షలు అంటారు, స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ ఎనర్జీ లెవెల్ అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే 6th పాయింట్కి వస్తే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్లు ఒక శక్తి స్థాయి నుండి ఇంకొక స్థాయికి ఇంకో శక్తి స్థాయి నుండి కిందికి. అంటే ఇక్కడ చూసినట్టయితే E1 అనేది ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అనుకొని E2 అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్ అనుకుంటే, అంటే ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ లెవెల్ నుండి సెకండ్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళాలంటే కాస్త ఎనర్జీని అది అబ్జర్వ్ చేయాలి. When an electron jumps from lower level to higher level, somewhat energy is needed. When an electron jumps from higher level to lower level, energy is released in the form of energy packets అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఏంటి? ఇక్కడ E2 మైనస్ E1 is equals to డెల్టా E. అంటే ఏంటన్నట్టు ఒక ఎలక్ట్రాన్ భూస్థాయి నుండి ఉద్రిక్త స్థాయికి వెళ్ళినప్పుడు శక్తిని గ్రహిస్తుంది. ఒక ఎలక్ట్రాన్ ఉద్రిక్త స్థాయి నుండి మళ్ళీ గ్రౌండ్ స్థాయికి వచ్చినట్టయితే శక్తిని ఏం చేస్తుంది? విడుదల చేస్తుంది. అంటే ఈ విధంగా ఉద్రిక్త స్థాయి మరియు భూస్థితులకు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్, when electron jumps from ground state to excited state to ground state, the difference between these two shells మనకు ఇక్కడ డెల్టా ఈగా మనము పరిగణిస్తాము. డెల్టా ఈ అనేది ఏంటి? ఆ రెండు ఎనర్జీస్ మధ్యలో ఉండే ఎనర్జీ లెవెల్. సో మనము దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అని చెప్తాము. న్యూ అంటే ఏంటి? ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని చెప్తాము. ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి? ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ త్రూ ఏ పర్టికులర్ పాయింట్. ఎన్నైతే వాటి తరంగాలు ఒక కేంద్రకం గుండా ఒక పాయింట్ సర్టెన్ పర్టికులర్ పాయింట్ నుండి మనం ప్రవహిస్తుందో దాన్ని ఏమంటారు? ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ఇక్కడ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ హెచ్ అనేది ఏంటి? హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. మనం ప్లాంక్స్ కాన్స్టెంట్గా చెప్పవచ్చు. ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.625 × 10⁻⁻34 సెకండ్గా మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ అని చెప్తాము. అయితే న్యూ ఈక్వల్స్ టు వాట్? న్యూ ఈక్వల్స్ టు c/λ చెప్తాము. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు hc/λ. మరి ఇంకొకటి ఫైనల్గా ఇంకొక పాయింట్ చూసినట్టయితే మనము ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్ with an angular momentum mvr is equals to nh/2π.
MVR is equals to NH by 2 pi. M is equals to mass of electron అని, V equals to velocity of electron, R equals to radius of an orbit, N equals to number of orbits, H equals to Planck's constant, 2 equals to number, pi equals to 22/7 గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఒక యాంగులార్ మొమెంటంని MVR గా చెప్పి అది NH by 2 పైకి సమానం అనే విషయాన్ని నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. ఇవి నీల్స్ బోర్ అటామిక్ మోడల్ అని చెప్తాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ పాయింట్స్, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్, దే ఆర్ నోన్ యాజ్ న్యూక్లియాన్స్. ఇక్కడ electrons are revolved around the nucleus in a closed circular path called orbit or shell. Orbits are denoted by N. N equals to 1, 2, 3, 4 dash dash dash. In English letters K, L, M, N dash dash dash. By applying 2n square equation, we'll get the maximum number of in circular orbit. N equals to what? 1, 2. N equals to 2 means 8. So like this 2, 8, 18, 32, 50, so on. So his second point, as long as electrons revolve around the nucleus, neither loses nor gain the energy. Like these orbits are called stationary orbits or energy levels. So ఈ విధంగా వృత్తాకార కక్షలో తిరుగుతున్నప్పుడు ఎనర్జీ కోల్పోవడం కానీ ఇవ్వడం కానీ జరగదు. వీటిని స్థిర కక్షలు అంటారు. సో ఇటువంటి స్టేషనరీ ఆర్బిట్స్. సో నెక్స్ట్ వన్, when an electron jumps from lower level to higher level, energy is absorbed. When an electron jumps from higher level to lower level, energy is released in the form of energy packets. The energy difference between these two, E2 minus E1 equals to delta E. Delta E is equals to h nu. So here h equals to Planck's constant, nu equals to what? Frequency. Nu equals to c by lambda. C equals to velocity of light. Lambda is equals to wavelength. So here delta is equals to hc by lambda అని చెప్పొచ్చు. Finally, here electrons revolve around the nucleus with an angular momentum. MVR equals to NH by 2 pi. M is mass of electron, V is equals to velocity of electron, R equals to radius of an orbit, N equals to number of orbits, H equals to Planck's constant, 2 equals to number, pi equals to 22/7. సో ఈ విధంగా మనకు ఏ విధమైన క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఫస్ట్ న్యూక్లియస్ అనగానేమి, ఆర్బిట్ అంటే ఏంటి, దాని కెపాసిటీ అంటే ఏంటి, ఎన్ని ఎలక్ట్రాన్లు, ఏ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, స్థిర కక్షలు అంటే ఏమిటి, E2 మైనస్ E1 అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ బూస్ట్ స్థాయి నుండి ఉద్రిక్త స్థాయి పోయినప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, ఉద్రిక్త స్థాయి నుండి గ్రౌండ్ స్టేట్ పోయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ అనేది ఏంటి, హెచ్ అనేది ఏంటి, న్యూ అనేది ఏంటి, హెచ్ ఈక్వల్స్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఏంటి, న్యూ ఈక్వల్స్ టు సి బై లాంబ్డా, లాంబ్డా అంటే ఏమిటి, ఈ విధంగా మనకు ఎం అంటే ఏంటి, వి అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, యాంగులార్ మొమెంటం అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి. సో ఈ విధంగా మనకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఏ విధమైన క్వశ్చన్స్ అయినా మనకు అడగవచ్చు. కాబట్టి ఈ బోర్డ్స్ అటామిక్ మోడల్ అనేది వెరీ అండ్ వెరీ ఇంపార్టెంట్. బోర్డ్స్ హీ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్. సో హియర్ బోర్డ్స్ పోస్ట్లేట్స్ మనం చూసాం, ఇంపార్టెంట్ పాయింట్స్, బట్ ఈ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్. సో 2-3 పాయింట్స్ ఏంటవి అంటే, ఇక్కడ హైడ్రోజన్ డిఫెక్ట్స్ చూసినట్టయితే హైడ్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, 1. హీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, 2. సో హీలియం ప్లస్ లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, 1. లిథియం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, 3. 2 డొనేట్ చేసిన తర్వాత ఎన్ని ఉంటాయి, 1. మీన్స్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్ స్పెక్ట్రమ్. దాంట్లో 1 ఎలక్ట్రాన్ ఉన్న కక్షలో ఉన్నవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్టయితే అతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీంట్లో అంటే ఈ ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్ స్పెక్ట్రమ్. 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్టయితే ఆ అయాన్ కానీ ఆ ఆటమ్ను కానీ నీల్స్ బోర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరగలేదు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫెక్ట్. He failed to explain, he failed to enable to explain
Zeeman and Stark effects. అంటే ఏంటి? Suppose when an atom placed in strong magnetic fields that splits into small spectral lines. ఒక ఆటంను మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అది చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన రేఖలుగా విడిపోతున్నది. ఈ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద వాట్ స్మాల్ స్పెక్ట్రల్ లైన్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ జీమాన్ ఎఫెక్ట్. ఈ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ జీమాన్ యాజ్ వెల్ యాజ్ స్టార్క్ ఎఫెక్ట్స్. స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? సపోజ్ వెన్ an atom placed in strong electric field that splits into small spectral lines. He unable to explain Zeeman and Stark effects. అంటే ఏంటి? ఒక ఆటమ్ని స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు అది స్ప్లిట్స్ ఇంటూ స్మాల్ స్పెక్ట్రల్ లైన్స్. సో వాట్ ఈస్ స్టార్క్ ఎఫెక్ట్? స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ వెన్ an atom placed in strong electric field. సో ఆ విధంగా ఆ జీమాన్ ఎఫెక్ట్ని, స్టార్క్ ఎఫెక్ట్ని అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. నెక్స్ట్ చూసినట్టయితే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్. ఓకే, బట్ హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇంకాసేపు అయినాక ఇక్కడ ఉంది, ఆ తర్వాత ఎక్కడ ఉంది, అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. అంటే ఏంటి? ఈ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ and momentum of an electron in a circular orbit. సో ఈ విషయాన్ని హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్లో ఈ డిఫెక్ట్ని అతను ఎఫెక్ట్గా మలుచుకున్నాడు. ఎలా అంటే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ద పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఆ యొక్క ఎలక్ట్రాన్ని మనము స్థానాన్ని కానీ దాని పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ మనము ఐడెంటిఫై చేయలేకపోతాము. ఒక వృత్తాకార కక్షలో ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటే దాని యొక్క స్థానంను కానీ మొమెంటంను కానీ మనం గుర్తుపట్టలేము అన్న విషయాన్ని ఇక్కడ బోర్డ్స్ అనే సైంటిస్ట్ మనం డిఫెక్ట్గా చెప్పుకుంటే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్గా అతని యొక్క ప్రిన్సిపల్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇకపోతే ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్. ఓకే, క్లోజ్ సర్క్యులర్ పాత్. బట్ హియర్ వాట్ హ్యాపెండ్? ఆటమ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ వాట్ హ్యాపెండ్? మాలిక్యూల్స్. హౌ ఆటమ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ బాండ్? అవి ఏ విధంగా ఇవి రసాయన బంధంలో పాల్గొంటున్నాయి అన్న విషయాన్ని బోర్డ్స్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. He failed to explain the formation of a chemical bond. అవి ఏ విధంగా రసాయన బంధంలో పాల్గొంటున్నాయి అన్న విషయాన్ని సో నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. అంటే ఫైనల్లీ ఈ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద యాంగులార్ మొమెంటమ్ MVR ఈక్వల్స్ టు NH/2π అన్న విషయాన్ని కూడా మనకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు నీల్స్ బోర్ అనే సైంటిస్ట్. సో ఆ విధంగా మనకిప్పుడు హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్, హీ ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్ స్పెక్ట్రమ్. ఏంటవి? H కానీ H+ కానీ లిథియం 2+ కానీ he explained only single electron species spectrum. He failed to explain multi electron spectrum. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఎలక్ట్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. అంటే he explained only single electron species spectrum like this. He failed to explain Zeeman and Stark effect. Zeeman effect అంటే ఏమిటి? Splitting of spectral lines when an atom placed in strong magnetic field is called Zeeman effect. What is Stark effect? Splitting of spectral lines when an atom placed in strong electric field is known as Stark effect. He unable to explain Zeeman and Stark. ఇద్దరు సైంటిస్టులు సూచించిన ఆ ప్రిన్సిపల్స్ అతను నీల్స్ బోర్ సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్. అది ఎక్కడ ఉంది అనే విషయాన్ని కరెక్ట్గా నిర్ధారించలేకపోయినాడు నీల్స్ బోర్ సైంటిస్ట్. He failed to explain the formation of a chemical bond.
How atoms are combined to form a molecule. He failed to explain the formation of a chemical bond. Next one, he failed to explain the angular momentum. mvr ఈక్వల్స్ టు nh బై 2 పై అన్న విషయాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినరు ఎవరు నీల్స్ బోర్ అనే సైంటిస్ట్. సో లైక్ దిస్, సో బేస్డ్ ఆన్ రూథర్ఫర్డ్ ఎఫెక్ట్స్ అండ్ డిఫెక్ట్స్, సో నెక్స్ట్ మార్కెట్లోకి వచ్చింది, నెక్స్ట్ విషయానికి వచ్చింది సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్. He tried to explain based on the Niels Bohr atomic model. Sommerfeld tried to explain the geometrical address of an electron in a circular orbit. Suppose when an electron jumps from higher level to lower level, చూసుకుందాం, suppose 9th to 1st level. So like this, when an electron jumps from higher level to n equals to 1. So like this, according to Lyman, when an electron jumps from higher level to lower level, n equals to 1, it is known as Lyman series. So here, suppose when an electron jumps from like this, n equals to infinity to. So when an electron jumps from higher level to n equals to 1. So here it is known as Lyman series. So here when an electron jumps from higher level to lower level, this is called Balmer series. So like this, electrons high level to n equals to 3 bracket tata Paschen fund. So like that they are classified into total 5 series. So here according to their respective frequencies they are classified into total 5 series. They are known as Lyman series, Balmer series, Paschen series, bracket series and fund series. సో ఈ 5 సిరీస్లో మనకు విజిబుల్గా మనకు కనిపించే ఫ్రీక్వెన్సీ ఏంటంటే బామర్ సిరీస్ అని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా హీ ఎక్స్ప్లెయిన్డ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్ వచ్చినప్పుడు మనకు ఏ విధంగా మనకు దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుందనే విషయాన్ని ఎవరు మన నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్, సో ఇనిషియల్లీ అకార్డింగ్ టు బోర్స్, electrons revolve round the nucleus according to Niels Bohr. But here according to Sommerfeld, electrons revolve round the nucleus but in the form of elliptical orbits. So like this, in the form of ellipse, like this. It contains one major axis and one minor axis. So like this, electrons revolve round the nucleus in elliptical orbits, means each orbit contains suborbits like this. Like this. If n value, n is equals to what a k, it is a spherical in shape. If n is equals to n value decreases, so that is more and more elliptical in orbits. So here he explained the relation between the principal quantum number and the azimuthal quantum number. So here if n is equals to 4, n equals to 3, n equals to 2, n equals to 1. If k equals, so like this, here k is equals to 4, k equals to 3, k equals to 2, k equals to 1. Initially it is denoted by what a k. n equals to k, it is spherical in orbits. So here if n is equals to 4, it contains 4 suborbits.
They are 1, 2, 3, 4 suborbits. So like that they are nothing but they are known as orbitals. They are nothing but orbitals. So initially it was modified and denoted by L. It will start from L onwards. How? If n is equals to 1, L is equals to 0. If n equals to 1, L is equals to 0. If n is equals to 2, L is equals to 0, 1. If n equals to 3, L is equals to 0, 1, 2. If n equals to 4, L is equals to 0, 1, 2, 3. Means they are known as suborbits. Means if L is equals to 0 means only one orbit, that is S. N equals to 0 means S comma P. If L equals to Z, that is 3, 0, 1, 2, 3, S, P, D. And if here S, P, D and F orbitals. So here it gives what suborbits. N equals to 1 means only 1. If n equals to what 2, 0, 1. If L equals to 3, 0, 1, 2. N equals to 4, 0, 1, 2, 3. So like that he classified the orbits into what are suborbits. So like that Bones, Sommerfeld tried to explain the geometrical address of an electron in a circular orbit, how they are arranged, how the electrons are split into suborbits. So like that here S orbital, and here he explained the shapes. So S sharp, principal, diffuse and fundamental. So like that they are classified into S, P, D and F orbitals, means suborbitals. So like that here Sommerfeld tried to explain, so electrons revolve around the nucleus in a closed circular path. So but here Sommerfeld tried to explain according to what they are in the form of elliptical orbits అనే విషయాన్ని మనం చెప్పింది. So it is like they are known as electrons revolve around the nucleus in a closed circular path like elliptical orbits. These orbits are known as elliptical orbits. So he tried to explain the what a geometrical address of electrons, protons and neutrons in an atom. This is known as Sommerfeld atomic model.